వెల్కమ్ టు టి18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సోని బాలాదేవి ఆదివారం రాత్రి తన బృందంతో కలిసి గోదావరిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆమెకు స్వాగతం పలికి స్టేడియంలోని క్రీడా సౌకర్యాలను వివరించారు. ఈ సందర్భంగా సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆమెకు స్వాగతం పలికి స్టేడియంలోని క్రీడా సౌకర్యాలను వివరించారు. సోని బాలాదేవి స్టేడియం పరిధిలోని సిఈఆర్ క్లబ్, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ తదితర క్రీడా వసతులను పరిశీలించారు. అక్కడ అందుబాటులో ఉన్న క్రీడాకారులతో మాట్లాడి సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే క్రీడా మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం వంటి అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్జీవన్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ క్రీడాకారులు మురళి, టైసన్ శ్రీనివాస్, జాన్ కెనడీ, జిమ్ కోచ్ నర్సింగ్ తదితరులున్నారు. So FIFA ఏమో లైక్ హెడ్ కోచ్ FIFA అక్కడ నుంచి పంపిస్తారు. సో ఇంకా అన్ని సేఫ్ గార్డింగ్ ఇష్యూస్ కానీ అక్కడ నుంచి ఇది టాలెంట్ ఐడెంటిఫికేషన్, సేఫ్ గార్డింగ్, ఇంకొకటి స్టేడియం ఇష్యూస్లో ముగ్గురు నుంచి పంపిస్తారు. దెన్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే టాలెంట్ ఐడెంటిఫికేషన్ కూడా దాని టాలెంట్ ఐడెంటిఫికేషన్ హెడ్ హైదరాబాద్కి రోజుకి వస్తున్నారు, వచ్చి ఐడెంటిఫై చేస్తారు. సో రిజర్వింగ్ ఉంటేనే అకాడమీలో పనిచేస్తాము. రిజర్వింగ్ లేదంటే జస్ట్ అగైన్ ట్రై. సో లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంది దేర్. సో గర్ల్స్కి కూడా మోటివేట్ చేయాలి. గర్ల్స్ ఏమైనా పెట్టొచ్చా? మనం పెద్దపల్లి ఒక డిస్ట్రిక్ట్ లాగా చేయొచ్చు సార్, చేయొచ్చు. కానీ ఏంటంటే పేరెంట్స్తో ఇష్యూస్ ఉంది సార్. అంటే మెయిన్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఉన్నారు సార్